హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉప్మా, పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక కప్పు పొట్టు ఉన్న పెసలను తీసుకొని నేను రాత్రిపూటే నానబెట్టేసుకున్నాను. పొద్దున చూపిస్తున్నాను. చూస్తారు కదా! ఈ విధంగా పెసలు నానిన తర్వాత వీటిని 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని, వాటంతా వంపేసేసుకొని, ఒక మిక్సీ గిన్నె తీసుకొని, అందులోకి నానబెట్టిన పెసలన్నిటిని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, అలానే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తగినంత ఉప్పు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని, ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. పిండి కన్సిస్టెన్సీ అనేది మరి లూజ్‌గా ఉండకూడదు, అలానే మరి గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోసలు వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి. కొంచెం లూజ్ అయిపోయిందనుకోండి, దోసలు వేసుకోవడం కష్టమైపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ గిన్నెను ఒక పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఉప్మా అయితే చేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని, నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రవ్వను వేసుకున్నాను. చిటికెడు జీలకర్ర వేసుకొని, రవ్వ, జీలకర్ర కొంచెం వేగిపోయేంత వరకు మంటని సిమ్‌లో పెట్టేసుకొని, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి జీలకర్ర వేగిపోయి మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అలానే జీడిపప్పుల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని వేసుకోండి. నేనైతే కరివేపాకు వేయడం మర్చిపోయి తర్వాత వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మనం ఏ గ్లాస్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. పాలని తర్వాత యాడ్ చేసుకుంటాను. ఎందుకో అది కూడా చెప్తాను. ఇప్పుడు కరివేపాకు మర్చిపోయాను కదా! ఇప్పుడు వేసేసుకొని ఇలా వాటర్‌లో కలిపేసేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వాటర్‌ని మరిగించుకోండి. చూసారు కదా! వాటర్ అయితే మరిగిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు పాలను వేసుకుంటున్నాను. పాలు నేను ఇప్పుడు కాగబెట్టిన పాలు కాబట్టి బాగా వేడిగా ఉన్నాయండి. అందుకని చెప్పేసి వాటర్ మరిగిన తర్వాత వేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలైతే గనక వాటర్‌తో పాటు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా పాలను వేసుకున్న తర్వాత కొంచెం మరగనివ్వాలి. ఇలా గనక పాలు వేసుకున్నామంటే పాలు కూడా విరగకుండా ఉంటాయి. ఉప్మా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా! పాలు కూడా మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించేసి పెట్టుకున్న రవ్వని ఒక చేత్తో వేసుకుంటూ, ఒక చేత్తో ఇలా కలుపుకోవాలి. లేదంటే ఉప్మా అంతా ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూసారు కదా! ఉప్మా అయితే మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని, ఒక స్పూను నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్మాని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే పెసరట్టు వేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్‌ని ఇలా చిలకరించేసుకొని ఒక టిష్యూ పేపర్ తోటి వాటర్ అంతా ఇలా తుడిచేసుకొని దోసని వేసేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల మనకి దోసలు చాలా బాగా వస్తాయి. చూసారు కదా! ఈ విధంగా వాటర్ తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు దోస పిండిని ఒక గెరిటె వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు. ఇలా మీడియం మందంతోటి దోస వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే దోస అనేది విరిగిపోకుండా వస్తుంది. చూసారు కదా! ఇలా వేసుకున్న తర్వాత దోసని కొంచెం కాలనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్పూను
నూనెని వాడుతున్నాను. మీకు కావాలంటే నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. ఒక స్పూన్ నూనెని వేసుకున్న తర్వాత పైన ఇలా కారాన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉప్మాని వేసేసుకుందాము. ఉప్మా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా దోస అంతా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ దోస అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఈ ఉప్మా వీడియో విడిగా కావాలంటే ఇంతకుముందు వీడియోస్లో నేను అప్లోడ్ చేశానండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యిని ఇలా చుట్టూరు వేసేసుకోండి. చుట్టూరు వేసుకొని నెయ్యిని కూడా ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల దోస టేస్ట్ చాలా బాగుంటుంది. దోస క్రిస్పీగా కూడా వస్తుంది. ఇలా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోసని ఇంకొంచెం సేపు కాలనివ్వాలి. ఇప్పుడు అడుగు వైపున కాలిందో లేదో చూద్దాము. మంచి కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దోసని ఇలా రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా తీసేసుకోవాలి. దోస చూసారా, చాలా బాగా వచ్చేసింది. కలర్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా దోసని సర్వింగ్ ప్లేట్లో వేసుకొని పల్లి చట్నీ లేదంటే టమాటా చట్నీ, సాంబార్, అల్లం చట్నీ ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ఉప్మా పెసరట్టుని ఇంట్లో ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.